వికలాంగులకు 3 చక్రాల సైకిళ్లు కూడా ఇచ్చాం. వృద్ధులకు కూడా స్టిక్స్ కూడా వాళ్ళకు కూడా ఇచ్చింది కూడా జరిగింది. రైతులకి ట్రాక్టర్ గానీ స్ప్రింక్లర్లు డ్రిప్ పరికరాలు కూడా సబ్సిడీలు కూడా ఇచ్చింది కూడా జరిగింది. ఇంటి స్థలాల కోసం 5 ఎకరాలు కొని పట్టాలు కూడా ఇచ్చినామని కూడా చెప్తున్నాం. అదే విధంగా జగనన్నకు ఈరోజు ఆ పట్టాలన్నీ కూడా రద్దు చేసి ఏదో వాళ్ళ అబ్బ గంటించిన కట్ల లేనిచ్చే పట్టాలంటారు. అయ్యా పెద్ద మనిషి, ఒక రైతుతో మీకు కొని ఆ రైతు ద్వారా 5 లక్షలు 5 ఎకరాలు కొని మేము పట్టాలు ఇస్తే నీ తోపు ప్రభుత్వం వచ్చాక దాన్ని కట్ చేసి నీ వాళ్ళకి ఇచ్చావయ్యా పెద్ద మనిషి అని కూడా చెప్తున్నాం. పీ కొత్తపల్లిలో కూడా బీసీలకి ఇంటి స్థలాలకి 2 ఎకరాలు కూడా ఇచ్చాం. పీ కొత్తపల్లిలో బీసీ లోన్లు కూడా ఇచ్చాం. పీ కొత్తపల్లిలో కూడా డబ్బు కళాకారులకి 17 లక్షలు కూడా ఇచ్చాం. ఛాలెంజ్ చేస్తున్నా దీని నుంచి రావయ్యా. ముందు ఎక్కడైనా నువ్వు చేశావా? నువ్వు కనీసం ₹1 నువ్వు ఇదే వేదిక మీద నిలబడి నా కార్యకర్త వచ్చి నిలబడతాడు, పేపర్ తీసుకుంటాడు, నీ వాళ్ళు ఎవరన్నా రమ్మన్నయ్యా పెద్ద మంచి ఏదైనా ఒక్క చేశావా? నేను చేశాను గొప్పలు చెప్పుకోవడం అది కరెక్ట్ కాదని తోపు వాళ్ళకు కూడా నేను చెప్తున్నాం. ఏదైనా పని ఫలితాల సునీతమ్మకి ధీటుగా నువ్వు పని చెప్పి నువ్వు మైక్ తీసుకొని మాట్లాడు. కనీసం ఆత్మకూరులో ఒక చెరువు కట్ట తెగిపోతే దానికి కూడా నువ్వు పని చేయలేను. చెప్తాను. నా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ కూడా నేను చెరువు కట్ట మా వాళ్ళంతా రైతులు వచ్చారు. అక్క వర్షం నీళ్ళని వెళ్ళిపోతున్నాయి, ఆ రైతులతో కూడా భూమి కొని చెరువు కట్ట కూడా కట్టించమన్నారు. ఆ రైతులు కూడా పాపం సుముఖంగా ఉన్నారు ఇచ్చేదానికి. ఆ రైతుల దగ్గర అన్నదమ్మళ్ళు కూర్చొని పంచాయతీ పెట్టి ఆ భూమి కూడా ఇప్పిలేదు. అదే ఇచ్చినాక ఈ రోజు నేను కూడా కట్టు పూర్తి కూడా చేసి రైతాంగం మంది కూడా ఆదుకోను. ఆ పని కూడా చేసే చేత కానీ దద్దమ్మ నువ్వెన్నెల్లవయ్యా? నువ్వు పేరూరు ప్రాజెక్ట్ ఉంది. ఈ పేరూరు ప్రాజెక్టుకి ఆత్మకూరు మండలం కనగనపల్లి రామగిరిలో ఉండే మా రైతు సోదరులు నా కుటుంబం మీద నమ్మకంతో ఏ ఒక్కరు లేదనుకోకుండా కోట్లు విలువ చేసే భూములు కూడా అడగతేనే వెంటనే రైతులు భూములు ఇచ్చారు. ఎందుకంటే డ్యామ్ కు నీళ్లేస్తే ఈ ప్రాంతం అంతా బాగుంటుంది ఆలోచనతో రైతులు కూడా భూములు ఇచ్చి అక్కడ డ్యామ్ కూడా మేము తెచ్చుకున్నాం. డ్యామ్ కి దాదాపు 804 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. డ్యామ్ లో పనులు కూడా దాదాపు కాలువ పనులు కూడా అయినాయి. భూములు ఇచ్చిన రైతులకు డబ్బులు లేకపోయినా పాపం వాళ్ళు ఇచ్చారు. ఆ రైతులకు సోదరులకు ఒకటే చెప్తున్నాం, మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఈ రోజు ఎంత రేటులు ఉన్నాయో ఆ రేటు ప్రకారం కూడా కట్టిస్తాం. ఇంకా ఎక్కువ కూడా సార్ అడిగి డిమాండ్ చేసి కూడా తెస్తానని ఈ సభకు రైతు సోదరులకు నేను చెప్తున్నాం. పేరూరు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. అదే విధంగా ఆత్మకూరుల చెరువు కట్టు కూడా పూర్తి చేసి ఇక్కడున్న ఈ ప్రాంతంలో రైతాంగాన్నంతా కూడా నేను ఆదుకుంటానని కూడా చెప్తున్నాం. అదే మన పుట్టకరం తీసుకొస్తే అది కూడా దాదాపు క్యాన్సల్ చేపించి 3 రిజర్వాయర్లు పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? ముట్టాళ్ళ ఒకటి, తోపుదుర్తోటి, ఎంగటంపల్లి ఒకటి. సరేలే మా రైతులు వచ్చారు, ధర్నా చేద్దాం, ఏ విధంగా తీసుకోపోతారు సైకో అని. సరేలే ఎక్కడైనా రైతులే కదా, పని చేస్తే చాలని వాళ్ళకి నచ్చజెప్పా. నువ్వు చేసావయ్యా, జనాలందరినీ తీసుకోపోతుంది. అక్కడ తీసుకొని పోయి ఎంగటంపల్లి దగ్గర మీటింగులకు మాత్రం పరిమితమైనాం. శిలా పథకం వేశాం. మొన్ననే ఈశ్వరాయన వస్తే కూడా చూపించా. అన్నారు మీరు వేసిన శిలా పథకం ఎమ్మెల్యే వేసినది. దీనికి బండలు కూడా ఓడిపోయి, రాడ్లు కూడా ఓడిపోయి రోడ్ల మీద పడినాయి. నువ్వు పని చేసే చేత కానీ దత్తమ్మ ఈ రోజు నా కుటుంబాన్ని మాట్లాడతావా? కనీసం నీ ఊరిలో కూడా నువ్వు రోడ్డు వేయించుకునే శక్తి నీకు లేదు. చదరకొండ నుంచి నీ ఊరు దగ్గర రోడ్డు కూడా కంకర తొలగి రైతులు గాని, టమాటోలు ఎవరైతే తోలుతున్నారో రైతులు గాని, బస్సుల్లో వచ్చేవారు గాని, ప్రెగ్నెంట్ లేడీలు కూడా తిట్టలేకుండా తిట్టకుండా కూడా వస్తున్నారని విషయం నువ్వు గుర్తించాలని కూడా నేను కోరుకుంటున్నాం. ఏదైందంటే ఇది సునీతమ్మ రోడ్డు, సునీతమ్మ సరళ మనకి పోవచ్చు అని. సునీతమ్మ రోడ్లు వేరేనయ్యా. ఈ రోడ్డు కూడా మేము వేయించాలని మేము కూడా శాంక్షన్ ఆ రోజు ఆర్ఎంఈ కూడా పెట్టింది నేనే. నా ప్రభుత్వం ఉన్నాడు వచ్చిందంటే ఎప్పుడో ఎవరు కూడా ప్రయాణికులు ఇబ్బంది పడుకోకుండా, అది ఎంత లాస్ అన్నా కానీ ఏ కాంట్రాక్టర్ కానీ కూర్చోబెట్టైనా
నేను పని చేపించే శక్తి నాలో ఉన్నదనుకో నేను చెప్తున్నా. నువ్వు ఎంతసేపు కమిషన్లు నాడుతున్నావు, నీకు కమిషన్ ఇస్తారా, వాళ్ళు పనులు చేస్తారా? ఆ విధంగా కాంట్రాక్టర్ కూడా పరిగెత్తుకుంటూ పోయారు. ఇంకో విషయం చెప్తాను, ఆయన సునీతమ్మ వాళ్ళ చిన్న ఆయన కాంట్రాక్టర్ అని 33 రోడ్లకు వేసాం.